ఇలా అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు మన కేసీఆర్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్. హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్. ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్. ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే అన్నాడు, ఇక ప్రగతి భవన్ లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నాడు, ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టిండ్రు అని ఆ రోజు మన మీద బురద చల్లిండ్రు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నువ్వే పోయి ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా, ఇప్పుడు చెప్పవే ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు, ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న. నోరిప్పితే ఒట్టు తలకాయ కిందకేసుకొని నవ్వుతున్నాడు. ఇక మరి చెప్పాలి కదా 150 ఉంటే, చెప్పాలి కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే. అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీదేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందిండ్రు. బాధ కలిగేది ఏంటంటే ఎవడన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్ధాలు ఆడతాడు, ఏదో గెలవాలని మాట్లాడతాడు. కానీ వీడు అధికారంలోకి వచ్చినాక కూడా అబద్ధాలే. కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా, ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేమో మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటిది విన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే. మొన్ననే చెప్పిండు ఆమె, ఎవరు, మమతమ్మ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడనో, అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగుతురు దుంకుతురు, మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది. మీకు 40 సీట్లన్నీ వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు. అంటే 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా? అసలు మీ ఇండియా కూటమి రోజు ఇసుకపోతుంది, పేకమేడలాగా కూలిపోయింది. ఆయన నితీష్ వెళ్ళిపోయిండు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది. అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా? మరి యాడికెళ్ళి అధికారంలోకి వస్తారు మీరు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండిగా, ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు. ఏమని? అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు, ఇక ఈ 6 గ్యారెంటీలు మాకు శాత కాదు అని చేతులు లేపనీకో కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు మా అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మా అక్క చెల్లెలకు నెలకు 2500 రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు, కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఇవాళ మార్పు అన్నారు. ఏమైనా మార్పు వచ్చినా? అదే 2 నెలల్లో వచ్చింది, కొద్దిగంత మార్పు వచ్చింది. 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిండ్రు. 6 లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు. ఇలా ఇప్పటికి 12 మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది. మార్పు వచ్చింది. మా సుధీర్ అన్న చెప్పినట్టు ఊర్ల పన్ను అయితే రోజుకు వ్యవసాయానికి 8 గంటల కరెంటు తీసేస్తుండ్రు. పట్టణాలలో అప్రకటితమైన కరెంటు కోతలు, అర్ధగంట గంట కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటారు పబ్లిక్. ఒక స్కూల్లో అమ్మాయి అన్నదట మొన్న ఒక రోజు, స్కూల్ అయితా ఉంటే 9వ తరగతి అమ్మాయి, ఆయన టీచర్ పాఠం చెప్తుందట, కరెంటు పోయిందట. ఆ అమ్మాయి ధన్మన్ అన్నదట, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటుందట. 9వ తరగతి అమ్మాయి లాస్ట్కు. ఇవాళ కరెంటు కోతలు, ఇవాళ మార్పు వచ్చింది, కరెంటు కోతల్లో మార్పు వచ్చింది. అదేవిధంగా రైతు బంధు, సకాలములో రైతు బంధు డబ్బులు ఇచ్చిండు, రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు పడ్డటువంటి పరిస్థితి లేదు. అసలు ఎప్పుడన్నా ఫిబ్రవరి దాకా రైతు బంధు పడకుండా ఉన్నదా 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్లా?
అంటే మీరు రైతు బంధు విషయంలో ఇవాళ మార్పు తీసుకొచ్చినారు.